Express, an international courier service. యోగి ఆదిత్యనాథ్ 1972 జూన్ 5న ప్రస్తుత ఉత్తరాఖండ్లోని పౌరి గఢ్వాల్ జిల్లాలోని పాంచూర్లో రాజ్పుట్ కుటుంబంలో జన్మించారు. ఉత్తరాఖండ్లోని శ్రీనగర్లో గల హెచ్ఎన్బి గర్వాల్ యూనివర్సిటీ నుంచి మ్యాథమెటిక్స్ విభాగంలో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశారు. 26 ఏళ్లకే యోగి ఆదిత్యనాథ్ తొలిసారిగా ఎంపీగా ఎన్నికయ్యారు. ఈతలో బ్యాడ్మింటన్లో ప్రావీణ్యం ఉంది. 1998లో తొలిసారిగా గోరఖ్పూర్ నుంచి ఎన్నికైనప్పుడు పార్లమెంట్లో అతి పిన్న వయస్కుడు ఆయనే. అదే నియోజకవర్గం నుంచి 5 సార్లు 1998, 1999, 2004, 2009, 2014 సంవత్సరాల్లో ఎన్నికయ్యారు. ప్రస్తుతం గోరఖ్పూర్ నియోజకవర్గం నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గోరఖ్నాథ్ మఠాధిపతిగా సైతం యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు. గోరఖ్నాథ్ మఠాధిపతి ఆదిత్యనాథ్ అస్తమయంతో ఆయన వారసుడిగా మఠం బాధ్యతలు స్వీకరించారు. చిన్ననాటి నుంచే హిందుత్వ సిద్ధాంతాల వైపు ఆకర్షితులయ్యారు. ఈ క్రమంలోనే బీజేపీ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించారు. కేవలం 26 ఏళ్ల వయసులోనే గోరఖ్పూర్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 12వ లోక్సభలో అతి చిన్న వయసు ఎంపీగా రికార్డు సృష్టించారు. 1998 నుంచి ఇప్పటి వరకు వరుసగా 5 సార్లు ఆయన ఎంపీగా గెలిచారు. 44 ఏళ్లకే దేశంలోని అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్కు ముఖ్యమంత్రి అయ్యారు. ఆదిత్యనాథ్ గోరఖ్పూర్లోని గోరఖ్నాథ్ మఠాధిపతిగా ఉన్నారు. తన గురువు మహంత్ ఆదిత్యనాథ్ స్థానంలో ఆయన ఈ బాధ్యతలు చేపట్టారు. హిందుత్వ సిద్ధాంతాలను ప్రచారం చేస్తూ యోగిగా మారారు. పార్లమెంటు సభ్యునిగా కన్నా హిందూ అతివాదిగానే ఆయన ఎక్కువగా పాపులర్ అయ్యారు. ఇతర మతాల వారిని హిందువులుగా మార్చాలన్నదే తన జీవిత లక్ష్యమని ఆయన చెప్పారు. 2005లో రాష్ట్రంలోని ఈటాలో 5,000 మందిని హిందూ మతంలోకి మార్పిడి చేయించారు. ఈ సందర్భంగా భారతదేశాన్ని హిందూ జాతిగా మారుస్తానని ప్రతిజ్ఞ చేశారు. 2007లో గోరఖ్పూర్లో జరిగిన అల్లర్లలో ఓ హిందూ బాలుడు మృతి చెందాడు. దీంతో నిషేధాజ్ఞలను కాదని ఆందోళన నిర్వహించారు. సూర్య నమస్కారాలను చేయడం యోగాభ్యాసంలో భాగమని గట్టిగా వాదించారు. దీనిని విమర్శించేవారు సముద్రంలో పడి చావచ్చునని లేదా చీకటి గదుల్లో మగ్గిపోవాలని వ్యాఖ్యానించి సంచలనం సృష్టించారు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ సీఎంగా దుమ్ము దులిపేస్తున్నాడు.